వందే గోమాతరం. ఎక్కడో విన్నానండి, దైవాన్ని చేరుకోవడం రాళ్ళు బళ్ళెత్తినంత కష్టమట. దైవమే మన దగ్గరకు రావాలంటే దానం చేస్తే చాలుట. మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, ఈ వ్రతం చేశాం, పూజ చేస్తున్నాం, ఇక ఫలితం ఎన్నటికో అని. ఏ దీక్ష చేపట్టినా, ఆరాధనలు చేసినా దైవం కరుణించేలా చేసుకునేటువంటి ఉపాయం మూగజీవాల రక్షణ, సేవ. లేనివారికి ఉన్నంతలో చేసే దానం, స్వయంపాక దానం, గోసేవ, మూగజీవాల పట్ల సానుభూతి దైవం హృదయంలో నిన్ను చేర్చేలా చేస్తుందిట. వస్తున్నవన్నీ పూజలు, వ్రతాల మాసాలు కాబట్టి ఉన్నంతలో ఒక్కరి కడుపైనా నింపినా, మూగజీవాల పట్ల సానుభూతితో ఉన్నా తిరుగులేని ఫలితం వస్తుందిట. ఈసారి ఏ పూజ చేసినా ఉన్నంతలో గోవుకి గ్రాసం, పక్షులకు గింజలు, లేనివారికి గాని లేదా ఒక పేద బ్రాహ్మణునికి గాని ఒక పూట భోజనం పెట్టి చూడండి, ఆ కిక్కెలా ఉంటుందో. వందే గోమాతరం.